చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఇక్కడ సీజేపీ పార్టీ అంటూ కూడా కొంతమంది యువకులు తర్వాత చాలామంది మేధావులు కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం కూడా సభను నిర్వహించడం జరుగుతుంది. దాని పట్ల ఎట్లా చూస్తారు మీరు? సో బేసికలీ ఫస్ట్ నేను ఏమంటానంటే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఉంది చూడు, అదే ఒక పెద్ద ప్రోపగండా. ఫస్ట్లో మేము ఈ పార్టీ వచ్చినప్పుడు మేము అనుకున్నాం, అరే చలో బాయ్ ఎవడో మాట్లాడుతుండు యూత్ గురించి జెన్యున్గా మాట్లాడుతుండు, ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇక వాళ్ళు రాను వీళ్ళని ఫాలో అవుతుంటే అర్థమైపోయింది కంప్లీట్ ప్రోపగండా. ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీటీమే కాదు, మొత్తం నడిపించేదే ఆమ్ ఆద్మీ పార్టీ. మొత్తం వీళ్ళ ఫంక్షన్స్ కానీ ఏది కానీ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ. వీళ్ళ ఫౌండరే కానీ వీళ్ళ స్పోక్స్ పర్సనే కానీ మీరు గతంలో చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేపాల్లో ఏదైతే విధంగా జెన్జీని అంది రోడ్డు మీదకి తెచ్చి రెచ్చగొట్టి ఏదేదో చేద్దాం అనుకుంటారు, అదంతా ఇండియాలో చేసి ఇండియాని బర్బాద్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీనా లేకపోతే ఇంకా వేరే పార్టీనా బీజేపీ వ్యతిరేక శక్తుల ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తుంది నీట్ లీకేజ్ కాబట్టేగా అన్న. నేను మీకుల్లా చెప్తున్నా, నేను ఒక బీజేపీ సపోర్టర్. నేను చెప్తా నీట్లో అవకతవకలు జరిగినాయి, నీట్ పేపర్ లీక్ అవుతుంది. మన మిస్టేక్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన మిస్టేక్ని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తూనే మనం న్యాయంగా మాట్లాడుకుంటాం. నీట్లో డెఫినెట్లీ అవకతవకలు జరిగినా దానిపైన క్వశ్చన్స్ రేస్ చేయాలి. కానీ మీరు చూసినట్టయితే వీళ్ళు టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేస్తారు. వీరు నీట్ గురించి మాట్లాడాలి, స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి, కానీ ఆ పని వదిలేసేసి వీళ్ళు మొత్తం ఏంది, మీరు అక్కడ ఢిల్లీలో చూసినట్టయితే ప్రొసెస్లో ఆజాదీ బ్రాహ్మణవాదీ ఆజాదీ, ఇది ఇంకో కాశ్మీర్ ఫైల్స్ చేద్దాం అనుకుంటారు. ఆజాదీ ఏందన్నా, మీరు వచ్చి నీట్ గురించి మాట్లాడి స్టూడెంట్స్ గురించి బరాబర్ మాట్లాడి సపోర్ట్ చేస్తారు. మేము బీజేపీ పార్టీలో ఉన్నా ఒకవేళ న్యాయంగా ఉంటే ధర్మం వైపు ఉండాలన్న, మనం ఎప్పుడైనా ధర్మం వైపు ఉండాలి, దాని క్వశ్చన్ మార్చాలి. వీళ్ళేంది వీళ్ళ ప్రాపగండా రన్ చేద్దాము, వీళ్ళ పార్టీ ఏదైతే చెప్తుందో ఆమ్ ఆద్మీ పార్టీ అది రన్ చేద్దామంటే ఎవరు సపోర్ట్ చేయడన్నా. మీరు ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ వచ్చిన మటుకు చాలామంది ఎవరు వచ్చారంటే ఈ యాంటీ బీజేపీ ఎవరైతే ఉంటారు, ఏమైనా వేసి బీజేపీని దింపాలన్నాడు అట్లాంటి ప్రొటెస్ట్ వస్తారు. ఇందులో కొంతమంది జెన్యున్గా నీట్ బాధితులు ఉన్నారు, వాళ్ళు ఏంది ఏమైనా న్యాయం వస్తుందని వాళ్ళు ఇక్కడ వచ్చినారు. కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి ఏం చేస్తుందంటే వీళ్ళు నీట్ గురించి వదిలేసి వీరు ఏవేవో టాపిక్స్ మాట్లాడుతున్నారు. ఆజాదీ అంటున్నాడు, ఒకటేమో అదా అంటున్నాడు. మీరు ఢిల్లీలో చూడొచ్చు వీళ్ళ సపోర్టర్స్ ఉమర్ ఖాలిక్ ఎట్లాంటి వాళ్ళో మీకు తెలుసు, వాడిని సపోర్ట్ చేస్తున్నాడు. ఆడొకటి ఢిల్లీలో ప్రొటెస్ట్లో ఒకటి ఏమంటాడు, భారత్ తేరే సాట్ టుకడే కర్దు, వానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా వాడు ఒక అడ్వకేట్ అంట. ఇట్లాంటి వాళ్ళు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారన్న ఇది ఒక సింపుల్. కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని కోరినప్పుడు వీళ్ళు అన్న మీరు చూసినట్టయితే కేవలం పేపర్ నీకు ఈ బీజేపీ గవర్నమెంట్లోనే జరగలేదు. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు డేటా తీపియండి, మాకన్నా ఎక్కువ డేటా మీ దగ్గర ఉంటుంది. మీరు చూసినట్టయితే అక్కడ కూడా చాలా పేపర్ నుంచి జరిగినాయి. వై ఓన్లీ పర్టికులర్ బీజేపీ? వీళ్ళు యూత్ గురించి క్వశ్చన్స్ రేస్ చేయాలంటే జెన్యున్గా రేస్ చేయాలి. ఓన్లీ బీజేపీకి అగేన్స్ట్గా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మీరు ఇంకొకటి చూసినట్టయితే అఫీషియల్లీ న్యూస్లలో కూడా వచ్చినాయి. ధర్మేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ హై లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు చూడు, ఎవరైతే హై లెవెల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ జరగడం జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో దీనిపైన ఒక కమిటీ వేసి దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని అనుకుంటున్నాము. ఇంకొకటి ఎడ్యుకేషన్ అంటున్నారు. మేజర్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఇయర్కి ఎన్నో వేల స్కూళ్ళు, వందల సంఖ్యలలో, సబ్జెక్టు కరెక్షన్ వేలు కాదు వందల సంఖ్యలలో స్కూళ్ళు మూసేస్తున్నారు, టీచర్స్ ఉంటలేరు. దానిపైన ఎందుకు క్వశ్చన్ చేస్తలేదు? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ని పర్టికులర్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది ప్రాపగండానే. వీళ్ళు జెన్యున్గా నీట్ బాధితులకే సపోర్ట్ చేస్తారంటే చలో అందరు జెన్జీస్ కూడా యూత్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏంది యూత్ పేరు మీద, జెన్జీస్ పేరు మీద, నీట్ పేరు మీద ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాపగండా రన్ చేస్తున్నారు. వీళ్ళ ఏమైందంటే జస్ట్ బీజేపీని గవర్నమెంట్లో దింపడం. అన్న మీరు చూసినట్టయితే ఏ ఐడియాలజీకి వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇప్పుడు ప్రొఫెషనల్ నాగేశ్వరరావు అంటే మాకు గౌరవం ఉంది, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఏమనండి ఊకేనే ఇంత పొజిషన్లకు రారు. వాళ్ళు ఒప్పున్నా తప్పున్నా ఈ పొజిషన్కి రావాలంటే ఎంతో కృషి చేయాలి. కానీ అన్న ప్రొఫెషనల్ నాగేశ్వరరావు వీళ్ళ చూసినట్టే లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. వాళ్ళు ఏంది ఎట్లయినా ఏంది ఇప్పుడు బీజేపీ అనేది రైట్ వింగ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ని దింపాలని మనం అనుకోవచ్చు, అజంప్షన్స్ ఇవి. ఈ గవర్నమెంట్ని దింపాలి, ఇవి చేయాలి అన్నదానికే ఈ ప్రొటెస్ట్ చేయొచ్చు. ప్రొఫెషనల్ నాగేశ్వరరావు అంతగానం వాళ్ళకి అది ఉంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు మనకు తెలంగాణకి ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది పోర్ట్ఫోలియో. ఎడ్యుకేషన్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఆయన దగ్గరనే ఉంది. సీఎం ఎన్నని చూస్తాడు, సీఎం చాలా బిజీ ఉంటాడు. ఎడ్యుకేషన్కి ఒక సపరేట్ పర్సన్కి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చేస్తే దానిపైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ టైం ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు సీఎం గారు అంటే చాలా బిజీ ఉంటారు, వాళ్ళు పర్టికులర్గా ఎడ్యుకేషన్కి టైం ఇవ్వాలంటే టైం ఉండదు కదా. సో దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేరు? స్కూల్స్ గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇక్కడ ఉన్న స్కూల్స్, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఎందుకు క్వశ్చన్ చేయట్లేరు? ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్లో విషయాలు వదిలేసేసి జెన్యున్గా అన్న చేంజ్ కావాలంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ పోతారు. వీళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ
అరే మేము ఈ ప్రొటెస్ట్లకు పోతే మాకు పేరు వస్తుంది, మేము ఫేమస్ అయిపోతాం, మేము అది అయిపోతున్నామని కొంచెం ఎవరికైనా స్వార్థం ఉంటుంది, దానికోసం వచ్చిరని నేను అనుకుంటున్నాను. అన్నది కంప్లీట్ ప్రాపగండా అన్న, ఇదైతే రాజకీయ శక్తిలాగా ఎదగదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా చెప్తుందో వాళ్ళ చేతుల మీద నడుస్తుంది. వీళ్ళకి దమ్ముంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రొటెస్ట్ చేయమని, వాళ్ళు ఎన్ని అవకతవకలు చేశారు, వాళ్ళు ఎన్ని స్కామ్స్ చేశారు, వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళ మీద క్వశ్చన్ చేయమని, కాంగ్రెస్ మీద చేయమని, వేరే పార్టీస్ మీద చేయమని, వై ఓన్లీ బీజేపీ అంటున్నా. సిస్టంలో ఉన్న లూపోల్స్ గురించి క్వశ్చన్ చేయమంటున్నా, కానీ పర్టికులర్గా ఒక పార్టీని పర్టికులర్గా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేద్దంటున్నా. వీళ్ళు చూసినట్టయితే కమ్యూనిటీ అన్న 100%. సరే నువ్వేమంటావు పేపర్ లీక్ గురించి బీజేపీ గురించి కొట్లాడన్నావు, 100% కొట్లాడమాను, రెజిగ్నేషన్ అడగమని అన్ని అడగమాను. కానీ ఢిల్లీలో ఆజాదీ స్లోగన్స్ ఏందన్నా, దేని గురించి కావాలి? ఆజాదీ బ్రిటిషర్స్ పోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దేని గురించి కావాలి? వాళ్ళకి బ్రాహ్మణవాదం నుంచి ఆదర్శించాలంట. ఏందన్నా ఇంత చిల్లర్ మైండ్ సెట్ ఏందన్నా చెప్పు. మన ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే చెప్పండి అన్న, వాళ్ళ ప్రొపగండా ఎట్లుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడినాడు ఎవడన్నా పోయి సపోర్ట్ చేస్తాడన్న? వాళ్ళకి ఏంది బ్రాహ్మణవాదం నుంచి ఆజాదీ కావాలంట, బ్రాహ్మణుల నుంచి వీళ్ళు ఏమన్నా కొట్టి రవిలం బ్రాహ్మణులు వచ్చి ఏమైనా చేసిరా చెప్పన్న? ఈ అభిజిత్ దిక్కేని కానీ ఎవరన్నా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. వీరు ఏంది ఖాళీ మత కళ్ళాలో లేవడ్డాడదాము, క్యాష్ల మధ్యలో చిచ్చులు పెడదాము, ఇవే వీళ్ళ పని ఉంటుంది అన్న. పేడ్ ఫాలోవర్స్ అన్న, నువ్వు పోయి చెక్ చేయన్న, ఇప్పుడు చెక్ చేయి, ఓపెన్ చేయి, అన్ని చూడు, అన్ని నీకు పోస్టులు సీరో ఉంటాయి, ఫాలోవర్స్ డమ్మీ ఫాలోవర్ అన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఇక మేజర్ ఫాలోవర్స్ నువ్వు చూడన్న, చెక్ చేయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇక్కడ నుంచి ఉంటారు అన్న ఫాలోవర్స్. ఎప్పుడన్నా మన భారతదేశంలో ఉన్న పార్టీలు ఎక్కువ మటుకు బయట దేశాలు ఎందుకు ఫాలో అవుతారన్న? వాళ్ళకి ఏం అవసరం ఇక్కడ ఉన్న రాజకీయాలు? అవునా కదా? మీరు పోయి జస్ట్ చెక్ చేయండి అన్న. నేను ఇప్పుడు ఏదో అంటున్నాను వడ్లేకరి, మీరు పోయి మీ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ పెడితే పోయి ఫాలోవర్స్ చెక్ చేయండి. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది కూడా ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ని కూడా ఫాలో అవుతారు, బీఆర్ఎస్ని కూడా ఫాలో అవుతారు, కాంగ్రెస్ని కూడా ఫాలో అవుతారు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు అవి తెలుసుకొని అవగాహన కోసం. అట్లా కొంతమంది అవగాహన కోసం ఫాలో అయినారు. కానీ మేజర్ ఫాలోవర్స్ అందరూ మీరు చూసినట్టయితే పేడ్ ఫాలోవర్స్. ఇప్పుడు 22 మిలియన్ ఫాలోవర్స్ అన్న, 22 మిలియన్ ఫాలోవర్స్ అన్నారు, ధర్నా చేస్తారు అన్న. ఆల్రెడీ ఒక 1000 మంది కూడా కనబడతలే. 22 మిలియన్ ఫాలోవర్స్ ఎక్కడ పోయారు అన్న? మళ్ళీ వచ్చారు రావాలి కదా అన్న. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మీరు బ్రదర్ ఫాలోవర్స్ అంటే దేశంలో 4 మూలలో ఎక్కడైనా చూడదు, ఇక్కడ ఒక చోటకి రావాలంటే కష్టం కదా అన్న. సరే అది వదిలేసి, తెలంగాణలో ఒక 5000 ఫాలోవర్స్ దొరకారన్నా, ఒక 10,000 ఫాలోవర్స్ దొరకారన్నా? 22 మిలియన్లో ఒక 10,000 ఫాలోవర్స్ దొరకారా అన్న? నేను అడుగుతున్నా, 10,000 దొరకారా అన్న? 10,000 జెన్యూన్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వేరు, నేరుగా వచ్చి ఫీల్డ్ మీద పనిచేయడం వేరు కదా. అంతే అన్న, వీళ్ళ పని ఏముంటుంది? సోషల్ మీడియాలో అవి ఇవి పనులు చేయడం, గ్రౌండ్ మీదకి వచ్చి ఏం పని ఉండదు. వీళ్ళ పని ఏంది? సోషల్ మీడియాలో అన్ని తిట్టడం, ఇన్ని తిట్టడం. నిజంగా దమ్ము ధైర్యం అది ఉంటే గ్రౌండ్ మీద రామని, పని చేయమను. ఇట్లా ఖాళీ ధర్నాలు చేయడమే కాదు, ప్రాబ్లమ్స్ చెప్పిన సొల్యూషన్స్ కూడా చెప్పాలి. ఏమైనా సొల్యూషన్ చెప్తారో? సొల్యూషన్ ఏం చెప్తలే. ఏమన్నా అంటే దేశం విరుద్ధంగా మాట్లాడతారు, మతాలకు విరుద్ధంగా మాట్లాడతారు, క్యాస్ట్లకు విరుద్ధంగా మాట్లాడతారు. అవునా కదా అన్న? తెలుసా మీకు ఒకటి తెలుసా? మీరు బీజేపీ సపోర్టర్ అన్న కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఇదంతా ఆ పార్టీ చేస్తుందని మీరు అంటారు కదా. ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిపక్ష ఓటింగ్ చేల్చడానికి లేదా ప్రభుత్వం మీద బీజేపీ పడుతున్న టీమే ఇదంట కదా అన్న. ఎంత కామన్ సెన్స్ వాడన్నా. ఒకవేళ సరే కొంచెంసేపటికి బీజేపీ వేయించింది అనుకుంటా, ఒకటన్నా అన్న నువ్వు పైసలు ఇచ్చి నీ మీద తిట్టించుకుంటావు అన్న, నువ్వు తిట్టించుకుంటా గలీజ్గా. ఎంత కామన్ సెన్స్ అన్న ఇది. అదంటే ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. బీజేపీకి ఉండాల్సిన ఓట్లుండి న్యూట్రల్గా ఉన్న ఓట్లని అటు కాంగ్రెస్ కాకుండా లేదా ప్రతిపక్ష పార్టీలు కాకుండా చీల్చడానికి సిజేపీ ప్రయత్నిస్తుంది. ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న. బీజేపీ అంత పెద్ద పార్టీ, అంతకన్నా చరిత్ర ఉన్న పార్టీ, దానికి పనులు చేయడం అవసరం లే అన్న. మీరు చూసినట్టయితే ఆ టైంలో ఫస్ట్లో బీజేపీ పార్టీ వచ్చినప్పుడు కేవలం 2 సీట్లే, 2 సీట్ల నుంచి అంచెలంచుగా ఎట్లా డెవలప్ చేసుకుంటా, ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇట్లాంటి చిల్లర టాటిస్టిక్ చేయడము బీజేపీ పార్టీ చేయదు కూడా. బీజేపీకి చరిత్ర ఉందంటే కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది, దేశంలో చరిత్ర లేని పార్టీ లేదు. అంతే అన్న, చరిత్ర లేని పార్టీ అది. అంత గ్రేట్ చరిత్ర ఉన్న పార్టీకి ఇట్లాంటి చిల్లర పనులు చేయమని మేము అంటున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉందని మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇంకా ఇవి ఎవరెవరు ఉన్నారో ఇంకా మనము ఏమంటారు ప్రూఫ్ లేని మాట్లాడలేమన్నా. అవునా కదా? ప్రూఫ్ ఉంటే మేము చెప్పొచ్చు. ఇప్పటికి వరకు అయితే మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనుకున్నాం, చెప్పలేము. అజంప్షన్స్ ఇంకా వేరే పార్టీలు కూడా ఉండొచ్చు, అది అజంప్షన్స్. ఇప్పుడు తెలంగాణ యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటే సీజేపీ? నేను తెలంగాణ యువతకి ఏం చెప్తున్నాను అంటే, ఈ సీజేపీ మాటలను నమ్మకండి, ఇదంతా ఫాల్స్ అజెండా. వీళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనం కోసము ఏదో మనం చూసినట్టు ఏదో ఊర్లలో సర్కస్ వస్తాయి కన్నా, కొన్ని రోజులు సర్కస్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఈ సీజేపీ పార్టీ కూడా అట్లాంటిదే, వస్తుంది సర్కస్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. మీరు జెన్యూన్గా ఏమైనా ఇంకొకటి జెన్యూన్గా ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్ చేయండి, అది ఏ గవర్నమెంట్ అని ఉండని.
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏది గవర్నమెంట్ ఉండని క్వశ్చన్ చేయండి. ఎందుకంటే అన్లెస్ అంటే మీరు క్వశ్చన్ చేయకపోతే న్యాయం జరగదు. అదో బీజేపీ పర్సన్ బీజేపీలో కూడా ఏమైనా తప్పు ఉంటే క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తేనే ఆ తప్పుని తెలుసుకునే ఛాన్స్ వస్తుంది, ఆ తప్పుని సరిదిద్దుకునే ఛాన్స్ వస్తుంది. సో కావున ఈ చిల్లర రాజకీయాలలో ఈ చిల్లర పార్టీ వాళ్ళు చెప్పే విషయాలలో మీరు వెళ్ళకండి, తూరకండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.